వేర్ అంటే ఎక్కడ, వర్ అంటే ఉండేను. వేర్ వర్ అమ్ము అండ్ బిట్టు. అంటే ఏంది? అమ్ము అండ్ బిట్టు ఎక్కడ ఉండెను. వేర్ డిడ్ అమ్ము గో. గో అంటే వెళ్ళడం. అమ్ము ఎక్కడికి వెళ్ళింది. వేర్ డిడ్ అమ్ము గో. అర్థమైందా? నెక్స్ట్, వేర్ డిడ్ షీ కీప్ బిట్టు. వేర్ అంటే ఎక్కడ, షీ అంటే ఆమె, కీప్ పెట్టెను. ఎవరిని? బిట్టు. బిట్టును ఎక్కడ పెట్టెను కాదు, ఇక్కడ డిడ్ ఉంది కదా, పెట్టింది. అయ్యో షీ మర్చిపోయినాం కదా. ఆమె ఎక్కడ బిట్టును పెట్టింది. అర్థమైందా? వేర్ డిడ్ షీ కీప్ బిట్టు. వాట్ డిడ్ షీ సే. సే అంటే అనడం. వాట్ అంటే ఏమిటి. షీ అంటే ఆమె ఏమి అన్నది. అనడంకు ఇక్కడ డిడ్ వచ్చింది కదా, అన్నది. ఆమె ఏమి అన్నది. ఆమె ఏమి అన్నది. అర్థమైందా? వాట్ డిడ్ బిట్టు సే. బిట్టు ఇది అనడం కదా. బిట్టు ఏమి అన్నాడు. అంతేనా? డిడ్ ముందట వచ్చింది కదా, అన్నాడు. వాట్ డిడ్ బిట్టు సే. బిట్టు ఏమన్నాడు. వాట్ డిడ్ బిట్టు సే. బిట్టు ఏమన్నాడు. వాట్ వుడ్ బిట్టు డూ నౌ. నవ్ అంటే ఇప్పుడు. నవ్ అంటే ఇప్పుడు. నవ్ అంటే డూ అంటే చేయడం. సో ఇప్పుడు వాట్ వుడ్ బిట్టు డూ నౌ. డూ నౌ. వాట్ వుడ్ బిట్టు డూ నౌ. వాట్ వుడ్ బిట్టు డూ నౌ. వాట్ వుడ్ బిట్టు డూ నౌ. ఇక్కడ చూస్తే కనబడుతుంది కదా, చూసుకుంటానండి. వాట్ వుడ్ బిట్టు డూ నౌ. బిట్టు ఇప్పుడు ఏం చేస్తాడు అన్నట్టు. ఎస్. బిట్టు మే కమ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. బ్యాగ్లోంచి బయటికి రావడం. అంటే బిట్టు బ్యాగ్లోంచి బయటకు వస్తాడు అన్నట్టు. వాట్ విల్ హీ సీ. అతనికి అతనంటే గిది హీ. అతనికి ఏమి కనబడబోతుంది. బయటకు వస్తాడు కదా. విల్ అంటే జరగబోయేది అన్నట్టు, ఇంకా జరగలే. విల్ అంటే ఏంది? ఇంకా జరిగేదాని ముందట విల్ పెడతాం. సి అంటే కనబడడం. విల్ అన్నాం కదా ముందట. విల్ సి అంటే ఏంది? చూడబోతున్నాడు, కనబడబోతున్నది. అతను బయటకు వస్తే ఏం కనబడుతుంది అని అంటాను. వాట్ విల్ హీ సీ. బయట లేదు కానీ వాట్ విల్ హీ సీ. అతనికి ఏం కనబడబోతుంది. అతనికి ఏమి కనబడబోతుంది. డిడ్ సి వచ్చింది అనుకో ఎక్కడన్నా. డిడ్ ముందట డిడ్ అని, ఇక్కడ డిడ్ విల్ బాల్ డిడ్ ఉండదు అనుకో, అప్పుడు ఏమవుతుంది? కనబడింది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ డిడ్ ఉంటే ఇట్లా డిడ్ రాసినాం అనుకో, అప్పుడేంది? వాట్ డిడ్ హీ సీ అంటే ఏంటిది? అతనికి ఏమి కనబడింది. అర్థమైందా ఇప్పుడు? వాట్ డిడ్ హీ సీ అంటే ఏంటిది? అతనికి ఏమి కనబడింది. మరి వాట్ విల్ హీ సీ అంటే అతనికి ఏమి కనబడబోతుంది. అతనికి ఏమి
కనబడబోతుంది అని అర్థం. ఓకే.